RTI Live News. Ask for right. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలోని బంగ్లా ఆవరణలో సర్పంచ్ జాల యాదయ్య అధ్యక్షతన సోమవారం గ్రామ సభ నిర్వహించబడింది. ఈ సమావేశానికి గ్రామ ప్రజలు, వార్డు సభ్యులు మరియు ప్రభుత్వ అధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సీసీ రోడ్ల నిర్మాణం, మురుగునీటి కాలువల మెరుగుదల వంటి పనులను సర్పంచ్ వివరించారు. రాబోయే కాలంలో మిగిలిపోయిన అంతర్గత రహదారులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరచాలని, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి క్రమం తప్పకుండా తాగునీరు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగరాజు, ఉప సర్పంచ్ మేకల కోటిరెడ్డి, వార్డు సభ్యులు మురళీచారి, అమీర్, ఇద్దయ్య, మౌలానా, ఖాదర్, శివ, సైదుమియా, లింగయ్య, కొండలు, గ్రామ పెద్దలు జాల, పెద్ద సత్తయ్య, తగ్గుల యాదయ్య, వెంకటయ్య మరియు యువకులు పాల్గొన్నారు. గ్రామ సమస్యల పరిష్కారానికి సర్పంచ్ తీసుకుంటున్న చొరవపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. వాస్తవానికి డంపింగ్ యార్డ్ గలీజ్గా ఉండే సర్పంచ్ రాకముందు లేదన్నా 10-15 గంటలు పట్టింది దాన్ని మొత్తం దాన్ని క్లీన్ చేయించడం. మీరు ఒక్కసారి కూర్చొని వాటితో చూడండి, చూడండి. ఈ మెయిన్ రోడ్ ఏమో కూడా పిచ్చి ముక్కలు గలీజ్గా ఉండే, దాన్ని చేయించడం. ఆ నర్సరీ దగ్గర కూడా గలీజ్గా ఉండే, అది చేయించడం. దానికంటే గలీజ్ ఉందా? చెత్త ట్రాక్టర్ వస్తేనే అది క్లీనింగ్ అవుతుంది. మా బజార్లో తీపిద్దాం, కానీ రోడ్లకుండా చేపిద్దాం, చెట్లు పెట్టిద్దాం. ఇప్పుడు ఒకళ్ళు ప్రాణం వాళ్ళు పీకపోతే చెత్త ట్రాక్టర్ వస్తేనే చెత్త అక్కడ పోతుంది. చెత్త ట్రాక్టర్ రాకుంటే చెత్త అలాగే సర్పంచ్ చెత్త వాటర్ ప్లాంట్ చాలా ఇప్పుడు ఆలు ఇళ్ళ పంచాలు పెట్టుకుంటారు, ఏదో లెక్కగా దాంట్లో పైప్ గీపే వేసి అలా కలుపుతాం. అందరం ఉండండి. ఇప్పుడు చేయాల్సిన మన పరిస్థితులు ఏంటంటే, ఇప్పుడున్న బడ్జెట్లో మనం లైట్లు ఎక్కడెక్కడ లేవో ఒకసారి చెప్పండి. భవన్ ఎవరెవరు ఇస్తున్నారు, ఏ బజారు, ఏ వాడు. మీరన్నట్టు డ్రైనేజీ సమస్య అంటున్నారు కదా, డ్రైనేజీ సమస్య కొంచెం టైం పడుతుంది. అది ఇప్పటి నుంచి వచ్చిన సమస్య కాదు, ఎప్పటి నుంచో చాలా సంవత్సరాల నుంచి ఉన్నది. దాని ప్రయత్నం 100% కృషి చేద్దాం. కాకపోతే అందరూ సహకరించాలి. నువ్వు అన్నట్టుగా ఆయన పక్కన రానియట్లేడు, ఇటు వస్తే నువ్వు రానియట్లేవు. నువ్వు పాత దాంట్లో నుంచే పోవాలన్నావు, ఒక ఆయన పాత దాంట్లో నుంచి ఎట్టపోతే ఇటు నుంచి అంటున్నావు. అది దాని గురించి కొద్దిగా పోయి మాట్లాడి పరిష్కారం చేద్దాం. ఓకే, దాని గురించి డిస్కషన్ మంచిగా అయ్యే పనులు మాత్రమే. మోరీలు ఎక్కడైతే తీయలేదు, బీసీ కానీ పాత
ఒకటి పెద్ద కాలువ తీపియమంటున్నారు కదా, ఆ చేసి పెట్టడం చూపిద్దాం. ఇప్పుడు ఎవరైతే ఆపిరో వాడు చేరిస్తలేరు చేసి పెట్టించి చేయించుకోవాలి. డ్రైనేజ్ కడితే పోతాయి. ఇంత కాలువ చేసి పెట్టి కాలువ చేస్తే రేపు పొద్దున వచ్చి మనం రాయేసుకొని ఎప్పుడైనా కూడిపేస్తాను నేను కూడా. అదే తీర్మానం చేద్దాం. మనం ఇప్పుడు మనం మేల్కొందాం. మన చేతిలోకి వచ్చింది కొంచెం మంచిగా మనం అడుగుతూనే ఒకరికి భయపడి చేయరు, వ్యవహారం చేయకూడదు. అట్లా ముందు పాత పద్ధతిలో అది మొత్తం గ్రామ పంచాయతీ తీర్మానం కూడా ప్రతి విషయంలో కూడా మాకు డ్రైనేజ్ లేదు. ఒక్కరికి 4 నష్టం అయితే ఏమో కానీ 40,000 మందికి న్యాయం జరుగుతుంది. 40,000 మంది మండలంలో 35,000 మంది ఒక ఆడోళ్ళు వస్తే దొడ్డికి పోతే దొడ్డికి పడ్డది కాంప్లెక్స్ లేదు. ఓపెన్ పరిస్థితి అయితే లేదబ్బా. బండ్లు తెచ్చి కరెక్ట్గా మళ్ళీ కానీ రేపు బండి తెచ్చిన ప్రతి ఒక్క వెహికల్ నా బాటలనే ఉంటుంది. నా ఇల్లు కట్టి రోడ్ల మీద దాన్ని కట్టారు. ఆ బండి తెచ్చి నా ఇంటి ముందర పెడుతుంది. ఓవర్ ఇంటి ముందర వాళ్ళ బండి పెట్టుకుంటారు. ఆ బండి తెచ్చి నా ఇంటి ముందు ఉంటుంది. ఆ బజార్లో పోరాకుండా మీకు రోజు ఒక వాట్సాప్ పెట్టమంటే పెడతాం. ప్రతి ఒక్క బండి రోజు ఫోటో కొట్టి పెట్టమంటే పెడతాం. బజార్లో ఎట్లా ఆ బోర్డులు అనేది తీపిరి ఆడ బండి పెట్టకుండా మాకైతే రోజు గొడవే. ప్రతి రోజు నేను గొడవ పెట్టుకున్నాను. ఎవరు వస్తాడో తెలియదు, ఎక్కడి నుంచి వస్తాడో పాటలు పడతారు కదా. నిన్న సాయంత్రం ఎవరు 2 గంటలు వెయిట్ చేసి లాక్కోడు ఎవరు వస్తాడు అని చెప్పి పవన్ 2 గంటల సేపు 3 సార్లు బయట నుంచి